నమః శివాభ్యాం నమ యవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. మహాశివరాత్రి మాఘబహుళ చతుర్దశి. ప్రతి మాసంలో వచ్చేది మహాశివరాత్రి అయితే మాఘమాసంలో వచ్చేది మహాశివరాత్రి అవుతున్నది. ఈ మహాశివరాత్రి సందర్భంగా శివారాధన, శివనామస్మరణ, శివ పూజ, శివధ్యానం, శివగానం ఏది చేసినా అమోఘమైన ఫలితాలను ప్రసాదిస్తున్నది. ఇది మహాపర్వం అని చెప్పబడుతున్నది. దీనికి కారణం ఇది శివధర్మములను వృద్ధి చేసే కాలము అని శివపురాణంలో చెప్తున్నది. శివధర్మములు అంటే శివునికి సంబంధించి చేసినటువంటి ఎటువంటి విధానమైన అది వృద్ధి పొంది శీఘ్రమైన పూర్ణమైన ఫలాన్ని ప్రసాదిస్తున్నది. ఈరోజు ప్రాతకాలం నుంచి మరోజు ప్రాతకాలం వరకు అత్యంత పవిత్రమైనది. ఈరోజు ప్రధానమైన రెండు విధానాలు ఏంటంటే ఉపవాసం, జాగరణ. ఈ రెండు ముఖ్యం. వారి వారి శారీరక పరిస్థితులను అనుసరించి ఉపవాసం చేయాలి, రాత్రి వేళ జాగరణ చేయాలి. పైగా ప్రాతకాలంలో, మధ్యాహ్న కాలంలో, సాయంకాలంలో, అర్ధరాత్రమనందు ఈ 4 సమయాల్లోని శివారాధన చేయాలని చెప్తున్నారు. అర్ధరాత్రి సమయాన్ని తురియ సంధ్య అని అంటారు. మామూలుగా పగటిపూట వచ్చేటువంటి ప్రాతకాల, మధ్యాహ్నకాల, సాయంకాల సంధ్యల తర్వాత తురియ సంధ్య. ఇది ధ్యాన భూమికలో కూడాను సమాధి స్థితి వంటిది. అటువంటి దివ్యమైనటువంటి వేళ ఇది. అలాంటి సమయంలో కాసింత శివధర్మం చేసినప్పటికీ అనంతమైన ఫలాన్ని ప్రసాదిస్తుంది. శివుని యొక్క తత్వము వేదములు వదులుకుని పురాణములు, ఆగమాలు, ఇతర శాస్త్రముల యందు కూడా వ్యాపించి ఉన్నది. శివం అంటేనే మంగళం, క్షేమం, శుభం, శాంతం ఇత్యాది అర్థములు ఉన్నాయి. అని శంకరుడు శం అనే మాటకి శాంతము, శుభము అని ప్రధాన అర్థములు. ఈ శుభాన్ని, శాంతాన్ని ప్రసాదించేవాడు శంకరుడు. అంతేకాదు శుభములకు, శాంతికి మూలమైన వాడు కనుక శంభు అని కూడా పేరు ఉన్నది. ఈయనకు మరొక నామం రుద్రుడు. రుద్ర అంటే దుఃఖాన్ని, దుఃఖ కారణాన్ని తొలగించువాడు అనొక అర్థం. అలాగే నాదాంతమునందు ద్రవరూపముగా అంటే ఆనందరస ప్రవాహముగా లభించువాడు రుద్రుడు. నాదాంతం అంటే సాధన దశలో నాద సాధన చేస్తూ దాని యొక్క గమ్యము అంత్యదశకు వెళ్ళేటప్పటికల్లా భగవద్ అనుభూతి లభిస్తుంది. అది అమృతానంద అనుభూతి, అదే రసానుభూతి అనేది. ఆ అనుభూతి రూపమైనటువంటి అమృత స్వరూపుడే రుద్రుడు. ఇది ఒక అర్థం. మరొక అర్థంలో దుఃఖాన్ని, దుఃఖ కారణమైన పాపాన్ని, అజ్ఞానాన్ని నశింపజేసేవాడు కనుక రుద్రుడు అని మరొక అర్థం చెప్తున్నారు. అందుకు రుద్ర అనేది ఒక మహామంత్రం కూడా. వేదములందు శివునికి రుద్ర అనే నామంతో పిలుస్తూ దానితో కూడా మంత్రములు కూడా ఉన్నాయి. ఋగ్వేదంలో ఒక మంత్రార్థంలో ధృతము అంటే తొందరగా తన రూపాన్ని భక్తులకు అనుగ్రహించేవాడు కనుక రుద్రుడు అని ఒక మాట కూడా చెప్పారు. అలా రుద్ర శబ్దానికి అనేక అర్థములు ఉన్నాయి. వృతం అంటే వేదము, శబ్దము అని అర్థమున్నది. అలాంటి వేద శబ్దాన్ని బ్రహ్మదేవుడికి ప్రసాదించిన పరమాత్మ గనక రుద్రుడు అని కూడా అర్థాన్ని చెప్తున్నారు. ఇలా శివనామం ఒక్కొక్క దానికి ఒక్కొక్క మహిమ ఉన్నది. అలాగే అష్టమూర్తిగా శివుని ఆరాధించడం కూడా శాస్త్రంలో కనబడుతున్న అంశమే. అష్టమూర్తులుగా శివుని ఆరాధించినట్లయితే విశ్వమంతా 8 మూర్తులు ఉన్నాయి. 8 మూర్తులుగా విశ్వమంతా వ్యాపించిన వాడు అతడు అష్టమూర్తి. అష్టమూర్తి నామాలు చెప్పేటప్పుడు శర్వాయ క్షితిమూర్తయే నమః, భవాయ జలమూర్తయే నమః, రుద్రాయ అగ్నిమూర్తయే నమః, ఉగ్రాయ వాయుమూర్తయే నమః, ఆకాశాయ లేదా భీమాయ ఆకాశమూర్తయే నమః, ఈశానాయ సూర్యమూర్తయే నమః, మహాదేవాయ చంద్రమూర్తయే నమః, పశుపతయే యజమానమూర్తయే నమః అంటారు. ఈ 8 మూర్తులుగా విశ్వమంతా వ్యాపించున్నాడు. విశ్వమంతా కూడా 8 ఉంటుంది. 8 రూపములుగా విశ్వమంతా వ్యాపించినటువంటి పరమేశ్వరుడు విశ్వానికి అతీతుడు కూడా. ఇలా విశ్వమంతా తనలో ఉంటూ తాను విశ్వములో ఉంటూ విశ్వానికి అతీతుడి ఉన్నటువంటి మహాతత్వాన్నే లింగము అంటారు. లింగం అంటే లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యేవ కలిగితే, సర్వజగత్తులో తాను లీనమై సర్వజగత్తుని తనలో లీనం చేసుకున్నటువంటి పరబ్రహ్మతత్వమే లింగము అని చెప్పబడుతున్నది. అది సర్వలోకాలకి శుభం కలిగించే స్వరూపం కనుక శివలింగం అని కూడా వ్యవహరిస్తున్నాం. కనుక శివుని లింగారాధనలో పూజించడం అంటే విశేషం ఏంటి అంటే శివుడు నిరాకారుడు ఆయనే, సాకారుడు ఆయనని చెప్పడం కోసం ఆ నిరాకారమైనటువంటి తత్వం, సంపూర్ణమైనటువంటి అనంత తత్వము లింగ రూపంగా ఆరాధింపబడుతున్నది. అది లింగ అనేటువంటి శబ్దములో ఉన్న భావం. అటువంటి శివలింగమునందు
అనేక మూర్తులతో ఉన్న పరమేశ్వరుడు భాషిస్తూ ఉంటాడు. ఒక్కొక్క మూర్తి ఒక్కొక్క లక్షణం అంటూ ఉంటుంది. కానీ అన్ని మూర్తులు కలిసిన ఏకతత్వమే లింగము. అందుకే శివలింగం నుంచి ఏ మూర్తిగానైనా శివుడు అనుగ్రహిస్తాడు. మృత్యుంజయ మూర్తి కావచ్చు, అర్ధనారీశ్వరుడు కావచ్చు, అదేవిధంగా నటరాజమూర్తి, దక్షిణామూర్తి, సోమాస్కందమూర్తి, ఆదికిరాతమూర్తి, ఇలా బహువిధ మూర్తులుగా అనుగ్రహిస్తుంటాడు. అందుకే మార్కండేయ స్వామి శివలింగారాధన చేస్తూ ఉండగానే మృత్యురూపుడి యముడు రాగానే చంద్రశేఖర మాస్తరియే మమ కింకరిష్యత వయ్యమహ అని గట్టిగా శివలింగాన్ని ఆయన పట్టుకుని శరణ వేడితే ఆ శివలింగం నుంచి శివుడు వచ్చి రక్షించేట. అంటే సర్వమూర్తులకు మూలమే శివలింగం ప్రకాశిస్తున్నది. అదే శివలింగమునందు మనం ఆరాధన చేసినట్లయితే మనల్ని ఎలా అనుగ్రహించదలుచుకున్నాడో అదే రూపముగా ఆయన వ్యక్తమై కాపాడతాడు. అందుకే సర్వమూర్తులకు మూలమై అమూర్తముగా భాషిస్తూ సకలమైన జగత్తుకు మూలమై నిష్కళతత్వంగా ప్రకాశిస్తున్నదే శివలింగము. అలాంటి లింగతత్వం లింగ పురాణం మొదలుగా అనేక పురాణముల్లో చెప్పబడుతున్నది. అది శివలింగ తత్వంలోని వైభవం. అదేవిధంగా శివలింగానుకున్న మరో విశేషం ఏంటంటే, ఒక దీపజ్యోతిని వెలిగిస్తే అది అన్ని వైపులు చూస్తూ ఊర్ధ్వ దిశను కూడా ఎలా ప్రకాశమానం చేస్తుందో, శివుడు కూడా చతుర్దిశలని చూస్తూ చతుర్దిశలకి ఆవల కూడా ఉన్నటువంటి పరతత్వాన్ని దర్శిస్తూ ఉన్నటువంటి స్వరూపంగా, అంటే అన్ని వైపులా ఉంటూ అన్నిటికీ అతీతంగా ఉండేటువంటిదే పంచముఖ తత్వం. ఈ పంచముఖ తత్వమే శివలింగంలో వ్యక్తమవుతున్నది. అందుకే శివుని పంచముఖాన్ని శివలింగమునందే ఆరాధన చేయడం కనబడుతుంది. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనబడేటువంటి 5 ముఖములుగా శివుణ్ణి ధ్యానం చేస్తారు. ఆ శివలింగమునకు ఉన్నటువంటి 5 ముఖములుగా కూడా భావన చేయవచ్చు. ఈ 5 ముఖాలతోనూ శివుడు ఒక దివ్య రూపంగా సాక్షాత్కరించడం కూడా ఆగమాల్లో కనబడుతుంటుంది. 10 చేతులతోనూ 5 ముఖాలతోనూ 5 ముఖాలకి సజ్జోజాతాది నామములున్నాయి. ఈ పంచముఖ తత్వంలో విశేషం ఏంటంటే, ఈ సృష్టి అంతా కూడాను పంచ తన్మాత్రలు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు అంటే పంచతత్వంగానే విస్తరించింది. ఈ విస్తరించిన పంచతత్వం అంతా కూడా శివుడు వ్యాపించి ఉన్నాడు తన చిచ్చక్తితో. అందుకే పంచముఖుడిని ధ్యానించినప్పటికీ సంపూర్ణమైన శివతత్వం మనకు అర్థమవుతున్నది. అలాంటి పరమేశ్వరుడు ఈ సృష్టి లీలా రచన కోసమే ఏకమైన ఆ తత్వము 2 రూపాలుగా వ్యక్తమైంది. ఆ 2 రూపాలే స్త్రీ పుంభావం. ఆ స్త్రీభావం శక్తి, ఆ పుంభావం పురుషుడు అయ్యాడు, ఈశ్వరుడు అయ్యాడు. కానీ ఈశ్వరుడు తన శక్తితో ఒకే తాను 2గా కనబడ్డాడు కనుకనే ఒకే స్వరూపంలో 2 రూపములు అర్ధనారీశ్వర తత్వంగా గోచరిస్తున్నది. శక్తి అమ్మవారు, శక్తి మంతుడు అయ్యవారు, ఈ 2 కూడా అర్ధనారీశ్వర తత్వంలో ఉంటుంది. అదే తత్వం శివలింగంలో కూడా మనకు గోచరిస్తుంటుంది. అందుకే శివశక్త్యోశ్చ మేళనం లింగం ఉచ్యతే అని చెప్పారు ఇక్కడ. కానీ శివలింగం అంటే శివశక్తుల ఏకస్వరూపము అని తెలిసి ఆరాధన చేసుకోగలగాలి. అలాంటి శక్తి సహితంగా శివుని ఆరాధించాలి కనుకనే శివునికి సాంబశివుడు అని మరొక పేరున్నది. అంతేకాదు సర్వజీవులు కూడా కర్మపాశాలను అనుసరించి, మాయాపాశాలను అనుసరించి నడుపబడుతూ ఉంటారు. ఈ పాశాలని జీవుల్ని నియంత్రిస్తాడు ఆయన. పాశము చేత బంధింపబడ్డ జీవులందరూ పశువులు. ఆ జీవుల్ని, ఆ పాశాలను కూడా నిర్వహిస్తూ కరుణతో సమయమెరిగి వారికి పాశమోచనం కూడా కలిగించేవాడు కాక స్వామికి పశుపతి అని కూడా పేరు చెప్పబడుతున్నది. ఇలా ఒక్కొక్క నామంలో అనంతమైన అపారమైన తత్వం శివునికి ఉన్నది. అంతేకాదు శివుడు విద్యల దేవుడు కూడా. నటరాజస్వామిగా సర్వ విద్యల్ని తనను ఆవిష్కరించాడు. సంగీతము, సాహిత్యము, శిల్పము, చిత్రము ఇవన్నీ నాట్యంలో మేళనం ఉంటాయి. అంతేకాదు నాట్యం అంటే జగత్తు యొక్క స్పందన, అణువు మొదలు బ్రహ్మాండం వరకు అన్నీ స్పందన రూప చైతన్యంతో నిర్వహింపబడుతుంటాయి. ఆ స్పందన రూప చైతన్యమే నటరాజతత్వం. అందుకే నటరాజమూర్తిగా అత్యద్భుతమైన తత్వంగా పరమేశ్వరుడు ఆరాధింపబడుతూ ఉంటాడు. ఈ నాట్యంలో కూడా అనేక భేదములు ఉన్నాయి. ఆనంద తాండవం, ప్రళయ తాండవం, సంధ్యా తాండవం, గజాసుర సంహార తాండవం, ఇలాంటి ఉమా తాండవం, ఇలాంటి పేర్లతో అనేక రకమైనటువంటి నాట్య రీతులు, తాండవ రీతులు కనబడుతుంటాయి. సర్వ కళలకి మూలమై కళల్లో ఉన్న అన్ని రసాలు కూడాను విశ్వమందు తాను వ్యక్తపరుస్తున్నాడు కనుకనే విశ్వచలనమే నాట్యము, విశ్వేశ్వరుడే నటరాజు. ఇది నటరాజతత్వంలో కనబడుతున్నది. అదేవిధంగా స్వామి యొక్క జ్యోతిర్లింగములు భారత భూమి యందు ప్రధానంగా 12 చెప్పబడుతూ ఇంకా ఎన్నో ఉన్నాయి. అంటే జ్యోతిర్లింగాలు చాలా ఉన్నప్పటికీ 12 సంఖ్యతో ముఖ్యంగా చెప్తున్నాము. శివుడికి జ్యోతిర్లింగం అనే పేరు సరిపోతున్నది. జ్యోతి అంటే చైతన్యం, లింగం అంటే లీనమై ఉన్నవాడు, లీనం చేసుకునేవాడు. మహా చైతన్య స్వరూపముగా అందరిలో లీనమై ఉన్నవాడు ఆయన. ఆయన వల్లనే జగత్తుకి చేతనత్వం వస్తున్నది. అలాగే
సర్వజగత్తు ఆయన యందున్నది, ఆయన సర్వజగత్తు యందున్నాడు కనుక జ్యోతిర్లింగం అనే మాట చాలా విశేషమైనది. జ్యోతిర్లింగారాధన యొక్క గొప్పతనం ఏంటంటే స్వయంభూ స్వరూపంగా పరమేశ్వరుడు వ్యక్తమైన చోట్ల జ్యోతిర్లింగములు. ఈ జ్యోతిర్లింగాలకి 12టికి కూడా దివ్యమైన చరిత్ర మనకి గోచరిస్తున్నది. ఇంకా ఉపజ్యోతిర్లింగములుగా కూడా కొన్ని చెప్పబడుతున్నాయి. వీటి గురించి శివపురాణం చాలా అద్భుతంగా వివరిస్తున్నది. అపారమైన శివతత్వాన్ని వేదం కూడా నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంటూ చూపిస్తున్నది. అలాగే ఋగ్వేదం మొదలుకొని అన్ని వేదాల్లోనూ శివ సంబంధమైన మంత్రములు చాలా కనిపిస్తుంటాయి. రుద్ర శివ ఈ రెండు చూసినప్పుడు రుద్ర అంటే మనం తీవ్రమైనది ఉగ్రమైనది అంటూ ఉంటాం. కానీ రుద్రతత్వమే తీవ్ర సౌమ్య అనే 2 రూపాలతో ఉన్నది అని తెలుసుకోవాలి. దానికి ఘోరం అఘోరం అంటూ ఉంటాం. ఘోరం అంటే తీవ్రమైనది, అఘోరం అంటే సౌమ్యమైనది. ఈ అఘోరతత్వం ఘోరతత్వం రెండూ కూడాను విశ్వంలో కనిపిస్తూ ఉంటాయి. ఈ ఘోరాఘోరాత్మకంగా ఉన్నటువంటి రుద్రుడు స్వతసిద్ధంగా శివుడు, అంటే శుభస్వరూపుడు, మంగళస్వరూపుడు. మరి ఈ ఘోరాఘోరములు ఏమిటంటే జగద్రచన కోసం ఘోరాఘోర రూపములు ధరించి అష్టమూర్తిగా విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. కనుక అష్టమూర్తులుగా శివుణ్ణి ఆరాధన చేసినప్పుడు మనలోనూ విశ్వంలోనూ ఉన్నది అష్టమూర్తుల తత్వమే కనుక ఈ అష్టమూర్తుల రూపంలో శివుడు మనకు అనుకూలమవుతాడు. విశ్వమంతా మనకు అనుకూలం కావాలంటే విశ్వమంతా అష్టమూర్తి తత్వమే అనే అవగాహనతో ఆరాధన చేయాలి. అష్టమూర్తుల ఆరాధనకు సంబంధించి మొత్తం 8 నామాలు శాస్త్రసిద్ధంగా లభిస్తున్నాయి. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఇది అష్టమూర్తుల నామాలు. ఇందులో భవ ముందు ఎందుకు పెట్టారు, తర్వాత చివరికి వచ్చేటప్పటికల్లా మహాదేవ నామం ఎందుకు పెట్టారు, పశుపతి నామం ఎందుకు పెట్టారు అనడానికి ఒక చక్కటి ఒక విన్యాసం ఉంటుంది, సమన్వయం కూడా ఉంటుంది. అది ఒక సూక్ష్మమైన రహస్యమైన అంశం. అలా భవాయ దేవాయ నమః నామాలతో శివుని ఆరాధన చేయడం ఒక ప్రత్యేకం. మరొకటి ఆయన శక్తిని ఆరాధించేటప్పుడు ఈ నామములకే పత్న్యై అనే శబ్దం కలిపితే సరిపోతుంది. భవస్య దేవస్య పత్న్యై నమః, సర్వస్య దేవస్య పత్న్యై నమః అంటే 8 నామాలకి పత్న్యైని పెట్టినప్పుడు అమ్మవారిని కూడా ఆరాధించినట్లు అవుతుంది. అందుకే శివారాధన అంటే శివశక్తులు ఉభయుల ఆరాధన అని తెలుసుకోవాలి. అది తల్లిదండ్రులను ఆరాధించినట్లే. మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర. సర్వజగత్కారణమైన పరమేశ్వర తత్వమే మాతాపితృరూపంగా ఉమామహేశ్వరులుగా గోచరిస్తున్నది. అలాంటి శివరాత్రి ఒక వ్రతంగా చేసేటప్పుడు ఉపవాసం జాగరణ చేసుకుంటూ శివుని మంత్రాన్ని జపం చేయడం. ఉపదేశం ఉన్నవాళ్ళు న్యాసాలు చేసుకుని చేస్తారు. ఉపదేశం లేకపోయినా శివాయ నమః అనేటువంటి 5 అక్షరాల మంత్రం జపిస్తూ ఉంటే చాలు, ధన్యత లభిస్తుంది. దీనికి పూర్వంలో శ్రీకారం పెట్టుకున్నా చాలా విశేషమని ధర్మశాస్త్రములు చెప్తున్నాయి. శ్రీ శివాయ నమః ఇది మహామంత్రంగా చెప్తున్నారు. అంతేకాకుండా శివుని ఉద్దేశించి ఒక 12 నామాల్ని ధర్మశాస్త్రం చెప్తున్నది. ఆ 12 నామాలతో శివుని అర్చించడం చాలా ముఖ్యం అని. శివాయ నమః, రుద్రాయ నమః, పశుపతయే నమః, నీలకంఠాయ నమః, మహేశ్వరాయ నమః, హరికేశాయ నమః, విరూపాక్షాయ నమః, పినాకినే నమః, త్రిపురాంతకాయ నమః, శంభవే నమః, శూలినే నమః, మహాదేవాయ నమః. ఈ 12 నామాలతో శివుని ఆరాధించాలన్నారు. ఈ ఆరాధించేటప్పుడు ప్రధానంగా శివునికి బిల్వపత్రం అత్యంత ప్రీతిపాత్రమైనది. అదేవిధంగా శ్వేతార్కం, తెల్ల జిల్లేడు పువ్వులతో ఆరాధించడం, తుమ్మి పువ్వులతో ఆరాధించడం, ఉమ్మెత్త పువ్వులతో ఆరాధించడం విశేషం. బిల్వం ఎలాంటిదో తులసి కూడా అలాంటిదే. అందుకే తులసి బిల్వ నిర్గుండి జంబీరామలకం యథా. తులసి అనగానే తులసి పత్రం, బిల్వము, జంబీరము అంటే నిమ్మ, నిర్గుండి అంటే వావిలి, అమలకం అంటే ఉసిరిక. ఇవి పంచబిల్వ ఇతి ఖ్యాత అన్నారు ఇక్కడ. 5 బిల్వములని పేర్లు పెట్టికి. వీటితో స్వామిని ఆరాధించడం కూడా విశేషమైనది. అలాగే దూర్వాలతో ఆరాధించితే ఒక ప్రయోజనం చెప్తున్నారు. ఇలాగా వివిధములైనటువంటి పత్రాలతో కుసుమాలతో అర్చన చెప్తున్నారు. మొగలి పువ్వు మల్లె పువ్వు తప్ప మిగిలిన అన్ని పువ్వులతో ఆరాధించవచ్చని ఒక శాస్త్రం. అయితే కొన్ని చోట్ల మల్లె పువ్వుకి నిషేధం లేదు, కానీ మొగలి పువ్వుకి నిషేధం చెప్తున్నారు. మొగలి సంపెంగా శివారాధనలో వినియోగించకూడదని కొన్ని శాస్త్రములు చెప్తున్నటువంటి గొప్ప అంశం. 12 నామాలతో అర్చించడం ఒకటి. మునుపు చెప్పినట్టు అష్టమూర్తి నామములు అమ్మవారి పరంగా అయ్యవారి పరంగా చెప్పాం. ఇవి కాకుండా శివపురాణంలో మరొక 8 నామాలు గొప్పగా చెప్తున్నారు. శివాయ నమః, మహేశ్వరాయ నమః, రుద్రాయ నమః, విష్ణవే నమః, పితామహాయ నమః, సంసార వైద్యాయ నమః, సర్వజ్ఞాయ నమః, పరమాత్మనే నమః
అనేటువంటి 8 నామాలు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే మొత్తం జగత్తులో జరుగుతున్నటువంటి పరమేశ్వర కృత్యములు 5 ఉంటాయి. పంచకృత్యములు అంటారు వాటిని. సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహం. తిరోధానము, అనుగ్రహానికి చాలా చాలా అర్థాలు ఉన్నాయి, కానీ బంధము, మోక్షము ఇవి ప్రధానమైన అర్థములు. ఇలా సృష్టి, స్థితి, లయ, బంధము, మోక్షం 5 భగవంతుడు పరమేశ్వరుడు తప్ప ఇంకెవరు కలిగించలేరు. 5 కలిగించినప్పుడు ఒకే పరమేశ్వరుడు 5 రూపాలతో వ్యక్తమవుతున్నాడు. అది బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ. ఈ 5 కూడా ఒకే పరమేశ్వర రూపాలు. అంటే ఇందులో విష్ణు, బ్రహ్మ నామాలు కూడా వచ్చాయంటే పరమేశ్వరుడు ఒక్కడే, ఆయన బ్రహ్మ విష్ణువాది రూపాలతో ఉన్నాడని తెలుస్తున్నది. 5 రూపములతో ఆయన చేసేవి 5 కృత్యములు. అవే సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహములు చెప్పుకున్నాం. 5 కృత్యముల నుంచే పంచభూతాలు ఉత్పన్నమయ్యాయి. ఈ 5 కృత్యముల నుంచే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, ప్రపంచమంతా వచ్చింది. కనుక పంచకృత్యములకు మూలమైన వాడు పరమేశ్వరుడు. ఈ పంచకృత్య నామములే శివ, మహేశ్వర, రుద్ర, అలాగే విష్ణు, పితామహ అని చెప్పడదు. శివ, మహేశ్వర, విష్ణు, రుద్ర, పితామహ, సంసార వైద్య, సర్వజ్ఞ. మొదట చెప్పిన 5 నామాలు, తర్వాత చెప్తున్నది సంసార వైద్యుడు, సర్వజ్ఞుడు, పరమాత్మ. ఆ మరి 3 కలిసాయి. ఈ 2 పరమాత్మతత్వాన్ని చెప్తున్న విషయంలో సంసార వైద్యుడు అంటే అన్ని బాధలకి మూలమైన సంసారం అనే అజ్ఞాన స్వరూపాన్ని తొలగిస్తాడు కనుక సంసార వైద్యుడు. సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు. ఆడ తర్వాత పరమాత్మ. ఈ 3 పరమేశ్వర తత్వాన్ని తెలియజేస్తాయి. మిగిలిన 5 ఆయన కృత్యములు తెలియజేస్తాయి. 5, 3 కలిసి 8 నామాలు అయ్యాయి. 8 నామాలు నిత్యం జపించినట్లయితే, ఒకచోట కూర్చొని అర్ధనారీశ్వరమూర్తిని ధ్యానిస్తూ ఈ 8 నామాలు మనం పఠించినట్లయితే అది పాశుపత యోగం అవుతుంది అని శాస్త్రం చెప్తున్న ఒక అంశం. అందుకే శివుని యొక్క 5 నామాలు వాటితో 3 నామాలు కలిపి 8 నామాలు పఠించినట్లయితే ఒక పాశుపత సాధన చేస్తే ఎంత సిద్ధి లభిస్తుందో అంత గొప్ప సిద్ధి లభిస్తుందని శివపురాణం చెప్తున్నది. అందుకే ఆ నామాలను కూడా పఠించుకోవాలి, జపించుకోవాలి, మననం చేసుకోవాలి. కనుక మరొక్కసారి ఆ నామాలు అనుకుందాం. శివాయ నమః, మహేశ్వరాయ నమః, రుద్రాయ నమః, విష్ణవే నమః, పితామహాయ నమః, సంసార వైద్యాయ నమః, సర్వజ్ఞాయ నమః, పరమాత్మనే నమః. ఇలా సులభంగా శివుని అనుగ్రహం పొందడానికి కావాల్సిన ఉపాయాలు మనం చెప్పుకున్నాం. ఇంకొకటి, శివుడు అభిషేక ప్రియుడు. వివిధములైన అభిషేక ద్రవ్యాలతో శివుని అభిషేకించడం శాస్త్రాల్లో కనబడుతున్నదే. జలంతో, అలాగే పంచామృతాలతో, ఫలరసాలతో, విభూదితో, గంధంతో ఇలాంటి అనేక రకాల అభిషేకాలను చెప్పారు. ఈ అభిషేక ద్రవ్యములతో శివుని ఆరాధన చేయడం కూడా కనబడుతున్నది. ఈ అభిషేక ప్రియ శివ అని చెప్పినట్లుగా అభిషేకంతో గొప్ప గొప్ప ప్రయోజనాలు సిద్ధిస్తాయి. అభిషేకాత్ ఆత్మశుద్ధి అని శాస్త్రం చెప్తున్నది. అభిషేకం వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అంతకంటే అభిషేక ద్రవ్యములతో ఒక్కొక్క దానికి మళ్ళీ ఒక్కొక్క ప్రయోజనం చెప్పారు. అందుకే శివారాధనలన్నింటిలోనూ అభిషేకం చేయడం అనేది చాలా ప్రత్యేకంగా చెప్తారు. శివాభిషేకం అని ప్రధానంగా. దాని తర్వాత చందన లేపనము, కుసుమాలతో పత్రాలతో పూజించడము, నైవేద్య సమర్పణము, అలాగే తాంబూలము, మంగళహారతి, ఇవన్నీ శివారాధనలు విశేషమైనది. పంచవర్తుల హారతి అంటే 5 ఒత్తులతో హారతి ఇవ్వడం అనేది శివారాధనలో ముఖ్యమని కొన్ని శివశాస్త్రాలు మనకు చెప్తున్నాయి. అలాగే స్తోత్రప్రియుడు కూడా శివుడు. శివస్తోత్రములు చాలా విశేషమైనవి, పురాణోక్తమైనవి, ఋషులు చెప్పినవి, గొప్ప కవులు చెప్పినవి ఎన్నో ఉన్నాయి మనకి. పుష్పదంతాచార్యులు వారు రచించిన శివమహిమన స్తోత్రం, అలాగే శివతాండవ స్తోత్రం, నటేశ నవకం, ఇంకా శంకర భగవత్పాదులు రచించినటువంటి శివానంద లహరి, ఇంకా రుద్రభుజంగం, ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి గొప్ప స్తోత్రములు. ఏ స్తోత్రమైనా చదువుకుంటే సరిపోతుంది. అలాగే సులభమైన పూజ చేసుకొని సులభ మార్గంలో ఆయన నామాలు పఠిస్తూ శివరాత్రిని సార్థకం చేసుకోవాలి. ఉపవాసాలతో, జాగరణలతో మనం ధన్యులం కావాలి. అటువంటి శివానుగ్రహం